నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాను కలిసే అవకాశం. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలకు ఆహ్వానం. మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన. అట్టహాసంగా ఏర్పాట్లు. 1,00,000 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. విజయవాడ సిట్ కార్యాలయానికి కేసిరెడ్డి రాజశేఖర్. రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్. మద్యం కేసులో నేడు కోర్టుకు. జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బిజీ. నేడు హిరోషిమాకు బృందం. పీస్ మెమోరియల్ సందర్శన. ఇవాళ తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి. 9 లక్షల మంది విద్యార్థుల్లో ఉత్కంఠ. అకాల వర్షాలకి 23,000 ఎకరాల్లో పంట నష్టం. రైతులను ఆదుకుంటామన్న తుమ్మల. నేడు పంట నష్టంపై సమీక్షించనున్న మంత్రి. అభి, చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా, సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. ఎస్సీ వర్గీకరణ చట్టంపై తెలంగాణ హైకోర్టులో విచారణ. ప్రభుత్వ వైఖరి తెలపాలన్న న్యాయస్థానం. కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి సెటైర్లు. ఎంఐఎం చేతిలో కీలు బొమ్మలని మండిపాటు. 2 పార్టీలకు ఓవైసీ బాస్ అంటూ విమర్శలు. బీఆర్ఎస్ నేతల కోసమే ధరణి తెచ్చారు. తాము పేదల కోసమే భూభారతి తెచ్చాం. జిల్లాకో పైలట్ మండలం ఏర్పాటు చేస్తామన్న పొంగులేటి. వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకం. ఆస్తుల్లో ప్రభుత్వ జోక్యం సరికాదు. మిర్చి రైతులను సర్కారు దగా చేసిందన్న అంబటి. 1,00,000 మార్కును టచ్ చేసిన బంగారం. 10 గ్రాముల పసిడి ధర 1,260 రూపాయలు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $3,430. లిక్కర్ షాపుల నుంచి వసూళ్లు. రొద్దుటూరు డీఎస్పీపై ఎమ్మెల్యే ఆరోపణలు. అక్రమాలపై జవాబు చెప్పాలన్న వరదరాజులు. తడిసిన పంటను డ్రోన్లతో ఎండబెడుతున్న రైతు. మహబూబాబాద్ జిల్లాలో కనిపించిన సీన్. టెక్నాలజీ ఉపయోగం. ములకలపల్లిలో త్రిదండి చిన్నజీఆర్ స్వామి, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు. కన్నుల పండుగ ఎదుర్కోలు ఉత్సవం. జైపూర్ పర్యటనలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్. నేడు అంబర్ పోర్టు సందర్శన. రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ కు హాజరు. రోహిత్ వేముల చట్టం తీసుకురావాలి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు రాహుల్ లేఖలు. విద్యా వ్యవస్థలో వివక్ష రూపుమాపాలని విజ్ఞప్తి. కోల్కతాపై గుజరాత్ విజయం. 39 పరుగుల తేడాతో గెలుపు. త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్న గిల్. సెంట్రల్ కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ. చోటు దక్కించుకున్న నితీష్ రెడ్డి. గ్రేడ్ బిలో శ్రేయస్ అయ్యర్ కి చోటు.